పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నావు ఒక టప్పా కాదు, మంచి డిఐవై చేస్తా. చూస్తావా? ఇవి చీపురు పుల్లలండి. మనం చీపురు వేస్ట్గా పడేస్తాం కదా, అయిపోయాక కొంచెం మరి పోయిందనేసి దానికి వచ్చే పుల్లలు అనమాట. నేను ఇవి తీసుకున్నాను, స్టిక్స్ లాగా కొంచెం లావుగా ఉన్నవి. ఒక మంచి డిఐవై చేసేద్దామని. అది ఉయ్యాల, చిన్న క్యూట్ ఉయ్యాల చేస్తున్నాను చూడండి. ఇలా మనం ఏ షేప్లో పెట్టుకొని మనం పేస్ట్ చేసేసుకోవాలి దీన్ని. నేను ఎప్పుడు యూజ్ చేసే గ్లూయే యూజ్ చేశాను, B7000. అది పెట్టి జాగ్రత్తగా కొంచెం పేస్ట్ చేసుకోవాలన్నమాట. అలా అంటించుకున్నాక అంత కరెక్ట్గా చూసుకొని ఇలా ఈ పుల్ల వచ్చేసి పైన పెట్టుకోవాలి. అలా పేస్ట్. హే ఆల్, వెల్కమ్ టు స్మాల్ డాట్ వరల్డ్ 360. మంచి డిఐవై చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇవి వచ్చేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. సో మనం స్వింగ్ చేసినప్పుడు అది కూర్చొని ఊగటానికి ఉంటుంది కదా, అది స్వింగ్ అనమాట. ఇది కూడా 1 by 1 అన్నీ పేస్ట్ చేసేసుకోవాలి. వన్ బై వన్ అన్నీ పేస్ట్ చేసేసుకున్నాక మనం ఇందాక తీసుకున్న వాటికన్నా ఇవి కొంచెం చిన్నగా తీసుకోవాలన్నమాట. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి మనం పురికోస వాడతాం కదా, అది జూట్ రోప్ అంటాం కదా, జూట్తో చేసేది. దాంతో మనం పేస్ట్ చేసాం కదా, పేస్ట్ చేసిన కొంచెం ఎస్థెటిక్ లుక్ రావడానికి ఇలా ఇలా టై చేసేసాను. ఇలా టై చేసేసి మొత్తం ఇవన్నీ అలా ఈ 2 సెట్స్ చేసుకున్నాం కదా, ఈ 2 సెట్స్కి మనం అలా టై చేసేసుకోవాలన్నమాట. సో దట్ కొంచెం గట్టిగా ఉంటుంది. అది అయిపోయాక మనం ఇప్పుడు స్టాండ్లా చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఆ 2 సెట్స్ పైన ఇంకో 2 పుల్లలు పేస్ట్ చేయాలి. అలా పేస్ట్ చేశాక దానిపైన ఫుల్ స్ట్రక్చర్ ఆడడానికి ఇంకొక స్టిక్ యూస్ చేశాను. అది పేస్ట్ చేసేయాలన్నమాట అక్కడ. అవన్నీ అలా పేస్ట్ చేసి సెట్ చేశాక ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా స్వింగ్కి, దానికి గమ్ పెట్టేసి ఇది ఇందాక చెప్పాను కదా జూట్ రోప్, అది అంటించేసేయాలన్నమాట. అంటించేసి మనం ఇక్కడ సైజ్ చూసుకోవాలి ఫస్ట్. ఎలా పడితే అలా అంటించేస్తే మనకి స్ట్రైట్గా కరెక్ట్గా రాదు. సో నీట్గా చూసుకొని రెండు వైపులా మనం ఆ జూట్ రోప్ని అంటించేసి అక్కడ ఉయ్యాలకి టై చేసేయాలన్నమాట. టై చేస్తూ అంటే ఇప్పుడే కదా అంటించాము, సో ఊడిపోతుంది. కొంచెం స్లోగా టై చేసుకోవాలన్నమాట. అది టై చేసేసుకున్నాను. టై చేసుకున్నాక చూడండి ఎంత బాగుందో. బాగుంటుంది కదా. అయితే ఇది ఖాళీగా ఉంది కదా, ఎవరు కూర్చొని ఊగుతారు? మనమైతే కూర్చోలేం కదా. సో అందులో కొంచెం ఊగటానికి నేను ఈ పెయింట్ ఉంటుంది కదండి, ఆ పెయింట్ది ఖాళీ అయిపోతే గ్లాస్ది, అందులో నేను అది యూజ్ చేసి అందులో కొంచెం వైట్ పెయింట్ వేసుకొని మొత్తం లోపల మొత్తం దానికి అయ్యేటట్టు అనమాట. బ్రష్తో చేస్తే అవ్వదు, ఇలానే చేయాలి. అలా అయిపోయాక దానికి కళ్ళు, అదే ఐ మీన్ ఫేస్ అనమాట, ఫేస్ లాగా మనం పెయింట్ చేసుకోవాలన్నమాట. ఎక్సెస్ ఉంటుంది కదా, అది వంపేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫేస్ డ్రా చేసేసుకుందాం. అంటే కళ్ళు అలా డ్రా చేసేసుకున్నాక
దానికి లెగ్స్ కూడా కావాలి కదా! మరి లెగ్స్‌కి ఏమో వచ్చేసి నేను లెగ్స్ ఒకటే పెట్టానండి. లెగ్స్‌కి ఏమొచ్చి మనం చిన్న డాల్ ఉండేది మా పిల్లల దగ్గర. ఆ డాల్‌కొచ్చిన చిన్న చిన్న షూస్ ఉన్నాయన్నమాట. సో, ఒక రోప్ తీసేసుకొని దానికి ఆ షూస్‌ని అటాచ్ చేసి లెగ్స్ లాగా అంటించేసాననమాట. లెగ్స్ లాగా అంటిస్తే ఎంత అందం వచ్చిందో చూడండి. చాలా క్యూట్‌గా ఉంటది. మౌత్ మొత్తం అవన్నీ డ్రా చేసేసుకోవాలనమాట. అలా పెయింట్ చేసుకున్నాక అదిగోండి ఆ రోప్‌కి నేను అలా లెగ్స్ లాగా పేస్ట్ చేసుకున్నాను అనమాట. లెగ్స్ లాగా పేస్ట్ చేసుకొని ఆ స్వింగ్‌లో అంటించేసాను. దానికి కూడా ఆ స్వింగ్‌కి పేస్ట్ చేసేసాను అనమాట. ఇప్పుడు చూడండి క్యూటీ డాల్ రెడీ అయిపోయింది. ఈ డిఐవై ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్మాల్ డాట్ వరల్డ్ 360 ఇది నేను అప్పుడు లాస్ట్ టైం చేశాను కదా స్టూల్ లాగా డిఐవై దాని మీద ప్లేస్ చేశాను. చూడండి ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.